డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. వైసీపీ పాలనకు స్వస్తి చెప్పాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టి జనం మధ్యకు వెళ్లాయి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల ద్వారా ఇంటింటా సంక్షేమం, పల్లె పల్లిన ప్రగతి చేసి చూపిస్తామంటూ ప్రధాన హామీలు ఇచ్చారు. ఏడాది పాలనలో వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డిఎస్సి వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేసి అండగా నిలవాలని అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు పూర్తయింది. ఇక ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏడాదిలో సాధించిన విజయాలు, సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికి వెళ్లి వివరించే మహోన్నత ఆశయంతో నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.